ఇక్కడున్న మౌ అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా, సహోదర, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. చాలు. మనం సౌలు పౌలుగా ఎలా మారాడు అనేదాన్ని ఆయన సాక్ష్యంగా చెబుతున్న విధానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎలాగా ఆయన భాష మార్చుకున్నాడు, ఎంత చక్కని పిలుపుతో ప్రారంభించాడు. సహోదరులారా, తండ్రులారా అని ప్రారంభించాడు ఈ అధ్యాయం. మరి అది ఎక్కడ నేర్చుకున్నాడని మనం తెలుసుకున్నాం. స్టెఫెన్ దగ్గర. స్టెఫెను ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని బయటకు తీసుకురావడానికి మొదటిగా ఆయన వాడిన పదం తండ్రులారా, సహోదరులారా అని వాడాడు. ఆ సాక్ష్యాన్ని వింటున్న సౌలు అప్పుడే దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు తనను కలుసుకుని తన హృదయం మారిన తర్వాత అవకాశం ఉన్నప్పుడల్లా దాన్ని వినియోగించుకుని సాక్ష్యం చెబుతున్నాడు, నేను ఎలాగ మారాను. తర్వాత భాష దైవికమైన భాష, హీబ్రూ భాషని నేర్చుకున్నాడు, మాట్లాడాడు. హీబ్రూ భాషలో మాట్లాడే వారికి అందరూ శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తను సాక్ష్యం చెబుతున్నాడు, దేవుడు ఎలాగ ఆయన్ని కలుసుకున్నాడు. నేను ఎటువంటి వాడిని, ఒకప్పుడు క్రైస్తవులు అనబడిన వారిని హింసించాను, మీకంటే బహు నిష్ట కలిగిన భక్తిపరుని నేను, కానీ ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు. ఎలా దర్శించాడు అనే విషయాన్ని చెప్తూ వస్తున్నాడు. దానిలో ఎలాగానే 8వ వచనం, అందుకు నేను అంటే ఎందుకు అని అంటే, ఒకసారిగా ఒక గొప్ప వెలుగు ఏ టైంలో వచ్చింది? మధ్యాహ్న సమయంలో. మధ్యాహ్నమే ఎండగా ఉంటుంది. ఆ ఎండను మించిన వెలుగు, ఆ గొప్ప వెలుగు వారి మీదకి వచ్చింది, వారి చుట్టూ కమ్మింది. ఆ వెలుగుకు చూడలేక అందరూ పడిపోయారు. ఆ పడిపోయినప్పుడు దేవుని స్వరం ఆయనతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది? సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? సౌలు యేసుక్రీస్తుని హింసించాడా? కాదండి. యేసుక్రీస్తును ఎరిగిన బిడ్డలను, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలను హింసిస్తున్నాడు. మరి ఈ మాట వింటున్నప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి అంటే, నిజంగా యేసునందు విశ్వాసం ఉంచి యేసులో జీవించాలని ఆ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న నీ పక్షంగా యేసుక్రీస్తు ఉన్నాడు. నీకు హింస కలుగుతుంటే, నీకు బాధ కలుగుతుంటే అది యేసుక్రీస్తుకి కలుగుతున్నట్లే. అందుకే బైబిల్లో మాట రాయబడింది, మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డుని ముట్టినట్లే. అంటే నిజంగా దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, నిజంగా దేవుడు అంటే ప్రేమ కలిగి నువ్వు జీవిస్తుంటే, నీకు ఎటువంటి బాధ వచ్చినా అది ఎవరికి వస్తుందని క్రీస్తుకి కనపడుతుంది, క్రీస్తుకి అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోగలం. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, నువ్వెవరు అయ్యా? నేనే, నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసు. అంటే నజరేయుడు అని తను పరిచయం చేసుకున్నాడు. దాని గురించి కూడా మనం గత వారం ధ్యానం చేసాం. నజరేతు అంటే ఇది లెక్కలేని వారిని, పనికి మాలిన వారిని, ఎవరైతే వీళ్ళు పనికిరారు, ఇంకా వీళ్ళకి గుర్తింపే లేదు అనే వ్యక్తులు ఉంటే అది నజరేతు. ఆ ప్రాంతం వాళ్ళని అసలు గుర్తించుకోరు.
మరి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం అలాంటి గుర్తింపు లేని ప్రదేశం నుంచి కూడా వచ్చాడు. ఆ గుర్తింపు లేని ప్రదేశమే ఒక రకంగా చెప్పాలంటే ఆయన పేరు ముందుగా పలకబడుతూ ఉంది. హల్లెలూయా. అందుకు నేను ప్రభువా నీవెవడు అని ఆయన గురించి అడిగినప్పుడు ఆయన నువ్వు హింసించుచున్న నజరేయుడగు యేసును నీవు నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు. అంటే ఈయనతో పాటు కొంతమంది టీం ఉంది. ఆ టీం కూడా వెలుగును చూసి పడిపోయారు, కానీ యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం పౌలు అనబడుతున్న సౌలుకు మాత్రమే వినబడుతుంది. పౌలు అనబడిన సౌలుకు మాత్రమే వినబడుతూ ఉంది, ఇంకెవరికి వినపడతలేదు. కొన్ని సమయాల్లో దేవుని స్వరం చాలామంది ఉంటారు, కానీ అందరికీ వినబడదు. దేవుడు ఎవరిని దర్శించాలనుకుంటున్నాడో, ఎవరిని తన వైపు మళ్లించాలనుకుంటున్నాడో వారికి మాత్రమే వినబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరిని శబ్దం హల్లెలూయా. వారిని దర్శిస్తాడు, వారికి అర్థమవుతుంది, వారి చెవులే తెరవబడుతుంది, వాళ్ళ హృదయమే తెరవబడుతుంది. మిగిలిన వారికి అది అర్థం కాదు, మిగిలిన వారికి అది వినపడదు. అదే రీతిగా సౌలుతో ఉన్న ఆ టీము పడిపోయారు వెలుగును చూసి, కానీ స్వరం అయితే వారికి వినబడలేదు. చూడండి 10వ వచనం. అప్పుడు నేను ప్రభువా నేనేమీ చేయవలనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో చెప్పు. చూడండి, ఈ వచనం మరి వెంటనే వ్రాయబడింది, కానీ అసలు అంత వెంటనే ఈ సౌలు యొక్క విధేయత, సౌలు యొక్క మారు మనస్సు, సౌలు యొక్క ఒక వెంటనే తన హృదయాన్ని మార్చేసుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తుని గుర్తించాడు. మనం కొద్దిగా ముందుకు వెళుతూ ఉంటే ఈయన బోధించిన తీరు కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఎలా అంటే యేసే క్రీస్తు అని చెబుతాడు. అంటే చూడండి, ఆ బోధ చాలా డిఫరెన్స్ ఉంది. యేసు అని పిలువబడుతున్న ఆయన క్రీస్తు, ఇంకా వేరే దేవుడు లేడు అని గట్టిగా చెబుతాడు. అంటే అంత గట్టిగా దేవుడు తనని కలుసుకుని మాట్లాడుతున్నప్పుడు ఆయన హృదయాన్ని మార్చుకున్నాడు, అంత గట్టిగా గ్రహించాడు. ధర్మశాస్త్రములో నేను చూసిన ఆ ఛాయలు, ఆ గుర్తింపు ఇదిగో ఇక్కడ ఈయనలో కనపడుతుంది. ధర్మశాస్త్రంలో మేము ధ్యానించి వెతికిన ఆ మెస్సయ్య ఈయనే అని గుర్తించాడు. నజరేయుడగు యేసు అని తను తాను పరిచయం చేసుకున్నప్పుడు, మేము ధర్మశాస్త్రములో ఎవరైతే మా కొరకు వస్తాడో, ఏ రక్షకుడైతే వచ్చి మా జీవితాలను మార్చి వేస్తాడో ఆయనే ఈయన అని గుర్తించాడు. ఈరోజు చాలామంది యేసు ఎవరో, దేవుడు ఎవరో గుర్తించలేకపోతున్నారు. కారణం వారి కనులు ఇంకా మూసుకుపోయే ఉన్నాయి కదా, వారి హృదయం ఇంకా మూసుకుపోయే ఉంది. ఒకరోజు పౌలు గారు తన టీంతో కలిసి సముద్రపూటకి వెళ్ళి ఇసుకలో చక్కగా ఆ మంచి వాతావరణం గాలిలో ప్రార్థన చేసుకుంటా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారంట. అక్కడ ఒక ఆమె వచ్చింది, ఒక తల్లి. ఆమె తుయతైరా పట్టణస్థురాలు. ఆమె గురించి ఏం రాయబడింది? దైవ భక్తి కలిగిన స్త్రీ అని రాయబడింది. భక్తి ఉంది, కానీ రక్షణ లేదు, మారు మనసు లేదు. అక్కడికి వెళ్ళి మేబీ ఆ బిజినెస్ సరిగా జరగలేదో ఏమో, మనసు బాగాలేదేమో, వాళ్ళు చెప్పుకునే మాటలు వినాలని, వాళ్ళు చేస్తున్న ప్రార్థనలో మనం కూడా ఊరికట కూర్చుందామన్నట్టుగా వెళ్ళింది. ఆ రోజు ఆ వాక్యం వింటున్నప్పుడు ఈ లూదియా హృదయం ఏమైంది? తెరవబడింది. దేవునికే మహిమ కలుగును గాక. లూదియా హృదయం తెరవబడి వెంటనే తన మనసును మార్చుకుంది. తనను తన ఇంటి వారందరూ ఆ దినమే రక్షించబడ్డారు. ఆ క్షణమే వారు మంచి తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ సౌలు యేసుక్రీస్తు తనని ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు, అవును మేము ఈ ధర్మశాస్త్రంలో ధ్యానించిన క్రీస్తు ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు అని గుర్తించాడు. గుర్తించి ఏమంటాడు? ప్రభువా నేనేం చేయాలి?
ఎంత బదులు, ఎంత జవాబుతనం. వెంటనే అడుగుతున్నాడు, ఏం చేయాలి, నేనేం చేయమంటావు? అయితే నాకు అర్థమైపోయింది, నువ్వే క్రీస్తువి, నువ్వే అభిషక్తుడవు, నీవే రక్షకుడవు, నేను గ్రహించగలిగాను. అలాగైతే నేనేం చేయాలి? విధేయత, వెంటనే విధేయత. ఈరోజు ఎన్ని చెప్పినా అవిధేయతలో ఇంకా జీవిస్తున్న క్రైస్తవ సమాజాలు లేకపోలేదు, క్రైస్తవ బిడ్డలు లేకపోలేదు, క్రైస్తవ కుటుంబాలు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని చెప్పినా అవిధేయతగానే ఉన్నాయి, ఎంత చెప్పినా అవిధేయతగానే ఉన్నాయి. ఇక్కడ సౌలుగా ఉన్న వ్యక్తి యేసు క్రీస్తు తనను దర్శించి మాట్లాడంగానే ఏమంటున్నాడు? ఏం చేయమంటావు, నేనేం చేయమంటావు? పశ్చాత్తాపం, బాధ, వేదన. హింసించేసాను, అందరినీ బాధ పెట్టేశాను, ఇప్పుడు మరి దానికి ప్రతిఫలంగా నేను ఏం చేయమంటావు? నువ్వేం చేయమంటే అది చేస్తాను ప్రభువా. ఉందా మన జీవితంలో కమిట్మెంట్? ఉందా మనకు ఆ తీర్మానం? ఏం చేయమంటావు ప్రభువా? వెంటనే దేవుడు తన బదులుని ఇస్తున్నాడు. ఏం చేయమంటావు అన్నప్పుడు తన బదులు చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఏమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి దమస్కు పట్టణానికి వెళ్ళాలి. అక్కడికే కదా నువ్వు వచ్చింది, అక్కడ ఉన్న శిష్యులను పట్టుకుని వెళ్ళాలనే కదా, వాళ్ళందరినీ ఖైదులుగా చేయాలనుకున్నావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ దమస్కు పట్టణానికి నువ్వు వెళ్ళాలి. మొదటిగా దమస్కు పట్టణానికి వెళ్ళి ఇక్కడేముంది చూడండి, అది అక్కడికి నువ్వు వెళ్తే చాలు, అక్కడ నువ్వేమి చేయాలో అవన్నీ నేను రెడీ చేసి పెట్టాను. అక్కడ నువ్వేం చేయాలో అవన్నీ నేను సిద్ధం చేసి పెట్టాను. నువ్వు అక్కడికి వెళ్ళిపో, అంతే. ఏమేం చేయాలన్నీ జరిగిపోతాయి. హల్లెలూయా. ఏమేమి జరగాలన్నీ ముందుకు కొనసాగుతాయి. దేవుడు నీకు సహాయకుడికి ఎవరు రావాలో వాళ్ళు వస్తారు. నువ్వేం చేయాలో చేస్తావు అని చెప్పాడు. ఏం చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత? ఆయన ఏం చేయాలి? అననీయ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆయన మూసుకుపోయిన కనులను తెరవటానికి సహాయం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆ కనులు తెరవబడతాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్దాం హల్లెలూయా. కనులు తెరవబడతాయి అంటే ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. 9, 13వ వచనం నుంచి. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన నేను వింటిని. ఇక్కడకును నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి. ఈయన అననీయ, ఈయన గొప్ప ధర్మశాస్త్ర పండితుడు. అంతేకాదు ఇతను మంచి పేరు పొందినవాడు. కానీ దేవుడు ఒక్కసారి అననీయ నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళు, అతను దర్శనంలో నిన్ను చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన కనపడి ఇలా చేయంటే, మరి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, మంచి పేరు పొందినవాడు, ఆ గ్రామంలో పెద్దగా ఉన్నాడు. కానీ వెంటనే తల వంచి వెళ్ళాడా?
చెప్పాలి మీరు అందరు. వెళ్ళాడా? వెళ్ళలా. సమాధానం చెబుతున్నాడు. అయ్యా, నీకు ఒక సంగతి తెలుసా? అసలు ఇక్కడికి ఈ మనుషుడు ఎందుకు వచ్చాడో తెలుసా? నాలాంటి వాళ్ళని పట్టుకుని చెరసాలలో వేయటానికి, కొట్టడానికి వచ్చాడు, అధికారంతో వచ్చాడు. ఇప్పుడు నువ్వు నన్ను ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావు అంటే ఎలా ఉందంటే, మీరు చెప్పిన మాట, నోరు తెరిచిన పులి దగ్గరికి, ఆకలితో ఉన్న పులి దగ్గరికి ఎదురుగా వెళ్ళమంటున్నావు నన్ను. అననీయ అంటున్న మాట అది. ఇంకేమైనా ఉందా? అంటే అంత పెద్ద వ్యక్తి, అంత మంచి పేరు ఉన్న వ్యక్తి, అంత ధర్మశాస్త్ర పండితుడైన వ్యక్తి విధేయత తొందరగా చూపించలేకపోయాడు. ఒక్కసారే దర్శించబడిన సౌలు వెంటనే ఆ దేవుడు అని గుర్తించి, ఈయనే లోకరక్షకుడు అని గుర్తించి, నేనేం చేయమంటావు ప్రభువా అని అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి బైబిల్ అంతా తెలిసిన, మంచి ప్రేమ కలిగిన వాడివైనా, గొప్పగా భక్తిని చేస్తున్నా, నీలో ఏముండదు చెప్పు? విధేయత ఉండదు కదా. విధేయత అనేది దగ్గరకు కూడా రానియకుండా చేస్తాం. కానీ ఏమీ తెలియని వ్యక్తి ఒక్కసారిగా ఆ గొప్ప వ్యక్తి ఎవరు అర్థం చేసుకుని దీనుడైపోయాడు, విధేయత చూపిస్తున్నాడు. నేనేం చేయమంటావయ్యా అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మన జీవితాల్లో నిజమైన క్రీస్తు అని నీకు నిజంగా తెలిసి ఉంటే నువ్వు విధేయుడవ్వాలి. నువ్వు విధేయుడిగా ఉండాలి. ఆయనే దేవుడని నీకు గ్రహింపు వచ్చుంటే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా ఆ విధేయతను నేర్చుకోవాలి. ఆ విధేయతతో నువ్వు జీవించాలి. చూడండి, ఒక సాధారణంగా, అంటే ఈయన కూడా ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తే సౌలు. గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న వ్యక్తే, బహునిష్ట కలిగిన యూదుడే. అయినప్పటికీ ఆయన గ్రహించి ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళమంటే, అయ్యా ఆయన చంపడానికి వచ్చాడయ్యా, నేను ఎలాగ వెళ్ళమంటావు అని అంటున్నాడు అననీయ. అర్థమవుతుందా? అయినప్పటికీ దేవుడు ఏమన్నాడు? ధైర్యంగా ఉండే మాట 14వ వచనం అననీయకు ఒక అభయాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడికి నీ నామమును బట్టి ప్రార్థన చేయవారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకులు అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకును ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నువ్వు వెళ్ళు, భయపడబాక, నిన్నేం చేయడు ఆయన. నువ్వు భయపడబాక, నువ్వేం బెదిరిపోవద్దు, నువ్వు వెళ్ళు. ఎలాంటి వాడో తెలుసా? అతను నా కోసం ఒక ఆయుధముగా, సాధనముగా పనిచేస్తాడు. ఎంత కష్టానైనా భరిస్తాడు. ఎక్కడెక్కడ అధికారుల దగ్గరికి, రాజుల దగ్గరికి, ఇశ్రాయేలుల ప్రజల దగ్గరికి ఆయన నేను సాధనంగా వినియోగి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళి, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమైనడు, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇవన్నీ భరోసా ఇస్తున్నాడు, నువ్వు వెళ్ళలేవని. ధర్మశాస్త్ర ఉపదేశకుడైన అననీయ సౌలు దగ్గరికి వెళ్ళలేడని చెప్పి ఇవన్నీ చెబుతున్నాడు దేవుడు. నువ్వు భయపడమాక, ఆయన నిన్ను కూడా తీసుకెళ్తానికి వచ్చాడేమో, బహుశా నిన్ను కొడతాడేమో అని భయపడమాక, నువ్వు వెళ్ళు. ఎట్టమంటాడంటే, నా నామం కోసం అవమానాలు భరిస్తాడు, నా నామం కోసం కొట్టబడతాడు, దూషించబడతాడు. అన్నిటినీ తట్టుకునేవాడిగా నేను తయారు చేస్తాను అతన్ని. నా సువార్త పని కోసం ఆయన ముందుకు వెళ్తాడు అనగానే అప్పుడు అననీయకు నమ్మకం కుదిరింది. అయితే నన్ను ఏం చేయడు కదా. హల్లెలూయా. చూడండి 16వ వచనం. అతడు 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా,
నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. అతడు ఆ తరువాత ఆహారము పుచ్చుకున్నాడు. చూడండి, ఎందుకు ఇన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, సౌలు యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు గ్రహించాడు, ప్రభువా నేనేం చేయమంటావు అంటున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడు, గొప్ప పండితుడు యేసుక్రీస్తు చెప్తున్నా వెళ్ళమని ఏమంటున్నాడు, ఆయన చంపడానికి వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నావేనా అంటున్నాడు. ఈరోజు మనం గ్రహించాలి, బైబిల్ తెలుసు అనుకుంటున్నాం, దేవుని ప్రేమ తెలుసు అనుకుంటున్నాం, కానీ జీవితంలో ఏం లేకుండా పోగొట్టుకుంటున్నాం, విధేయత లేకుండా పోగొట్టుకుంటున్నాం. నిన్నగాక మొన్న ప్రభువుని తెలుసుకున్నవారు, భయంకరమైన భ్రష్ట జీవితంలో నుండి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు దీనులుగా, విధేయులుగా అంతకంతకు నూరంతలుగా వర్ధిల్లుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎప్పటి నుంచో నాకంతా తెలుసు అనుకుంటూ విధేయతని వెనకబెట్టి అంతకంతకు నీ భక్తి జీవితంలో దిగజారిపోతూ ఉన్నావు. దేవుడు ఎంత చెప్పినా వినకుండా వెనక్కి వెళ్ళిపోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, విధేయత మన జీవితంలో చాలా ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. విధేయత కలిగి ఉండాలి. చూడండి, ఆ విధేయత కలిగి ఉండటం వల్లే దేవుడు పౌలుకి గొప్ప పరిచర్య అప్పచెప్పాడు. చక్కటి మిషనరీ పరిచర్య. ఆ మిషనరీ పరిచర్యలో పౌలు గారు ఎంత చిన్న సమయం ఉన్నా, ఎంత అవకాశం ఉన్నా సాక్ష్యాన్ని పంచుకునేవాడు. హల్లెలూయా. ఈరోజు ఒక 4 వారాలు లేక 4 నెలలు ప్రార్థనకి వెళ్తే 4 వాక్యాలు వింటే 4 వచనాలు మనసులో ఉంటే సాక్ష్యం కాదు మనోళ్ళు చెప్పేది. ఏం చెబుతారు చెప్పాలి, వాక్యం చెబుతున్నారు అంతే. ముందు నువ్వేం నేర్చుకోవాలి, సాక్ష్యం నేర్చుకోవాలి. ఆ సాక్ష్యం మన చుట్టుపక్కల సరైన విధానంగా ప్రబలుతుందా లేదా ఆ జీవితాన్ని నేర్చుకోవాలి. పౌలు సాక్ష్యం చెబుతూ ఉన్నప్పుడు రాజులు కదిలించబడ్డారు, ప్రధానులు కదిలించబడ్డారు. కొందరైతే అన్నారు, పౌలు దేవుని రాకడ గురించి చెబుతుంటే ఒక ప్రధాన యాజకుడు అంటాడు, పౌలా ఇంకా చాలే, రేపు కలుద్దాం మనం అంటాడు. భయం వేసి గుండెలో గుబులి పుట్టిపోయింది. అమ్మో, ఇదా దేవుని శక్తి అని. పౌలా ఎంతవరకు చాలే కానీ ఈసారి మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి అంటాడు. అంత శక్తి కలిగిన వాక్యాన్ని తను బోధించగలిగాడంటే తన సాక్ష్యాన్ని సరిగా అవకాశం ఉన్నప్పుడల్లా చెబుతూ ఉన్నాడు. ఆమేన్. ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి మంచి భాషను నేర్చుకున్నాడు. ఆ సాక్ష్యాన్ని చెప్పడానికి చక్కటి దైవికమైన హీబ్రూ భాషను నేర్చుకుని ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఏం కలిగి ఉన్నావు క్రీస్తు కొరకు? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. మొదటిగా అసలు విధేయత ఉందా? దీనత్వం కలిగి ఉన్నావా? సాక్ష్యమే సరిలేని జీవితం అయితే ముందు సాక్ష్యాన్ని సరి చేసుకోవాలి, మంచి సాక్షిగా ఉండాలి. నువ్వు ఎలా మారావు? మారకముందు నీ భాష ఏంటి, మారిన తర్వాత నీ పదాలు ఏంటి? ఓ చక్కటి పదాలు నేర్చుకోవాలి, మంచి పదాలతో మాట్లాడాలి. క్రీస్తుని అంగీకరించాం కానీ ఎప్పటికీ మన మాట తీరు ఏమైంది, మారట్లా. సౌలు పౌలుగా మారినప్పుడు తన మాట తీరే మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీలను, మందిరాల్లో ఉన్న స్త్రీలను, భక్తి కలిగిన స్త్రీలను, పురుషులను వారి ఇళ్లలోకి వెళ్ళి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి రోడ్ల మీద పడేసి హింసించి పుట్టి చెరసాల్లో వేసిన సౌలు ఈరోజు ఏమని పిలుస్తున్నా తెలుసా? సహోదరులారా, తండ్రులారా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి పదాలు వాడుతున్నాడు. ఇప్పటికి కూడా భక్తి పెరిగింది, వయసు పెరుగుతుంది, బైబిల్ బాగా ధ్యానిస్తున్నాం, ప్రార్థనలు బాగా చేస్తున్నాం, వింటున్నాం, కానీ ఏం మారలేదు మన జీవితం అంటే భాష మారలేదు. ఇంకా
ఊత పదాలు ఇంకా మనకు అలవాటుగానే మారిపోతున్నాయి. అదే పదంతో యేసయ్యా నీకు అదే నోటితో యేసయ్యా నీకు స్తోత్రం అంటున్నాం, అదే నోటితో మళ్ళా భయంకరమైన దుర్భాషలైన మాటలు మాట్లాడుతున్నాం. జాగ్రత్త ప్రియుని బిడ్డలారా, ఈరోజు పౌలు గారు ఇన్ని పత్రికలు రాస్తూ ఒక గొప్ప దైవ జనుడిగా, గొప్ప సువార్థికుడిగా, మిషనరీగా క్రీస్తు సువార్త కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వ్యక్తి. హల్లెలూయా. ఎన్నోసార్లు కుక్కను కొట్టినట్టు కొట్టి చచ్చిపోయాడేమోనని చెప్పి కాలుకో చేతికి ఒక తాడు కట్టి లాక్కెళ్ళి ఊరు బయట పడేస్తే మళ్ళా లేచి కాళ్ళు చేతులు సరిచేసుకుని పక్క ఊరికి వెళ్ళి సువార్త చెప్పిన వ్యక్తి మనం ఈరోజు ధ్యానిస్తున్న వ్యక్తి. హల్లెలూయా. ఎక్కడ బాధపడలేదు, ఎక్కడ సిగ్గుపడలేదు, ఎక్కడ తన ముందున్న పనిని విడిచిపెట్టలేదు. మరి ఇటువంటి సాక్ష్యం కలిగి మనం జీవిద్దాం. ఆది అపోస్తుల సంఘం వలె మనం కూడా విస్తరించే సంఘంగా మారుతాం. ఇటు కృప దేవుడు మన ఎడల చూపునుగాక. ఆమేన్.